the Lord must be our strength today. ఈ రోజు ఈ రాత్రికాల సమయంలో దేవుడే మన బలమై ఉన్నాడు. And He should become our salvation. ఆ యొక్క బలము కలిగినప్పుడు ఆయనే మనకు రక్షణ అయి ఉన్నాడు. He is our God. ఆయన మన దేవుడై ఉన్నాడు. And we have to prepare a habitation for God to dwell in us. ఓకే, ఆయన మనలో జీవించడానికి మనము ఆయనకు బలమై ఉన్నాడు కాబట్టి మనము ఆ యొక్క అలవాటు మనం కలిగి ఉండాలి. No, a habitation, a dwelling place for God to dwell in us. ఓకే, మన హృదయంలో దేవుడు నివసించే విధంగా దేవుడికి బలమై ఉన్నాడు. You know what? God doesn't live in places or constructions or buildings that are made of men or with men's hands. ఓకే, మనుషుల చేతుల మీదుగా కట్టబడ్డ గృహములో లేదా యొక్క నిర్మాణంలో ఉన్న ఇల్లులో ఎవరు దేవుడు ఉండడానికి ఇష్టపడ్డారు. You may go to a beautiful place where you see a nice building with all beautiful colors painted and all of that. ఒకవేళ నువ్వు చాలా అందంగా ఉన్నటువంటి యొక్క ఇంటిని లేదా మంచిగా రంగులు వేసినటువంటి ఇంటిని నువ్వు చూసి ఉండవచ్చు. ఆ ఇంటిలో ఉండడానికైనా And you think, oh, this is so beautiful. చూడడానికి చాలా అందంగా ఉన్నప్పుడు నువ్వు అనుకోవచ్చు చాలా అందంగా ఉంది ఇది అనుకోవచ్చు. And you say, maybe God is living in this beautiful church building. ఓకే, ఈ యొక్క అందం కంటికి కనబడేది అంతా కూడా దేవుడు ఇందులో ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు. And some people think Jesus Christ is living in that particular place. ఓకే, చాలా మంది అనుకుంటారు ఆ ప్రత్యేకమైన స్థలంలో యేసుక్రీస్తు వారు అక్కడే నివసించగలరు అని చాలా మంది ఊహిస్తూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. That's not true, beloved. ప్రియమైన సోదరులారా, అది నిజమైనటువంటిది కాదు, అది సత్యము కాదు. That is not true at all. అది ఎప్పటికీ కూడా సత్యము కానే కాదు. God who has created the whole universe, God who has created these seas, these mountains, all the living creatures on the face of the earth, including men and women and children, and all the stars in heaven, and all the deep seas and oceans. ఓకే, ప్రియమైన సోదరులారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క భూమిని, ఆకాశమును, లేదా ఈ యొక్క సముద్రంలో జలసారసులను, లేదా ఈ యొక్క భూలోకంలో ఉన్న మనుషులందరినీ సృష్టించిన సృష్టికర్త. He is not living in a particular place. ఆయన ఒక ప్రత్యేకమైన స్థలంలో ఆయన ఎప్పటికీ ఆయన నివసించడు. He lives in the hearts and souls of the people for whom He laid His life as ransom. ఆమేన్. ఈ యొక్క దేవుని యొక్క చూడండి, యేసుక్రీస్తు వారు ఎవరి యొక్క హృదయంలో జీవిస్తున్నారంటే, ఎవరి దగ్గర నివసిస్తారంటే దేవుని యొక్క ప్రజలు, ఈ లోకంలో ఉన్న ప్రజల యొక్క హృదయంలో ఆయన నివసించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. He lives in the hearts and souls and minds and the bodies of all the believers in Jesus Christ. ఓకే, యేసుక్రీస్తు యొక్క దేవుని బిడ్డలుగా శరీరము, వాళ్ళ యొక్క శరీరము లేకపోతే ఆత్మ, మనస్సు, అటువంటి హృదయం కలిగినటువంటి వారికి దేవుడు వారిని నివసిస్తూ ఉంటారు. Hallelujah. Hallelujah. Because we have been created by God. ఎందుకంటే మనము దేవుని చేత మనం సృష్టించబడ్డాము. We have been fashioned by His hands. ఆయన యొక్క సృష్టి చేత మనం స్వహస్తాల చేత మనం చేయబడ్డాము. Hallelujah. Hallelujah. He used His hands. ఆయన యొక్క చేతులను మన చాపినాడు. In the palm of His hand. ఆయన యొక్క చేతుల్లో మనను రూపింప చేసినాడు. Hallelujah. And even when we were still being formed in our mother's wombs, His eyes had seen all of us. Amen. Amen. Hallelujah. మన తల్లి గర్భములో ఉండగానే ఆయన మనల్ని చూసి ఉన్నాడు. Hallelujah. Hallelujah. Oh, if you go to the book of Psalms and chapter number 139, there it would amaze you how much God has loved us and how wonderfully and fearfully God has made us. ఇక్కడ 139వ కీర్తన మనం చూస్తే దేవుడు మనల్ని ఎంతగా ఆయన ప్రేమించాడు అన్నది, ఏ విధంగా మనల్ని ఆయన సహవాసం కలిగి ఉన్నాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు మనం చూడొచ్చు. How wonderfully and fearfully He has made us. మనల్ని ఏ విధంగా ఆయన సృజించాడు అన్నది, ఏ విధంగా మనల్ని మలుచుకున్నాడు అన్నది అక్కడ మనకు 139వ కీర్తనలో మనకు కనబడుతూ ఉంది. David was confessing and making a plea with God, saying, "You have
the way you have created me, oh God, is so fearful and it is so wonderful. ఇక్కడ దావీదు మరి దేవుని కీర్తనలో రాయబడినటువంటి నేను దేవుని చేత మరి ఆయన సృజించబడ్డారు కాబట్టి దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు అని ఇక్కడ మనకి ఆయన మాటలో మనకి 139 కీర్తన అంతా కూడా కనబడుతూ ఉంది అక్కడ. So today I am so thrilled to come into your midst. ఓకే, ఈ రాత్రికాల సమయంలో మీ మధ్యకి రావడం నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. It is my privilege. ఇది నాకు మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. You are no strangers to me. మీరు ఎవరు కూడా నాకు కొత్తేం కాదు. Every one of you is my beloved sister. ప్రతి ఒక్కరు కూడా నా ప్రియమైన సహోదరి సహోదరులు. మీ అందరూ కూడా ప్రియమైన సహోదరి సహోదరులు క్రీస్తులో. కాబట్టి మీరు ఎవరు కూడా నాకు కొత్తేమీ కానే కాదు. Because we belong to the same Father. Hallelujah. ఓకే, మనందరం కూడా ఒకే దేవుని మనం కలిగి ఉన్నాం. Father. తండ్రిని కలిగి ఉన్నాం. Hallelujah. Your Father, my Father is one. ఓకే, మీ తండ్రి మా తండ్రి ఒక్కలే. I'm not talking about the physical human fathers. ఓకే, నేను ఈ రాత్రి కలసంలో ఒక ఈ లోక సంబంధమైన తండ్రి గురించి నేను మాట్లాడతలేదు. I'm talking about the Father who begat us all, who is in heaven. I'm talking about him. ఓకే, నేను ఈ రాత్రి కలసంలో పరలోకమున ఉన్నటువంటి దేవుని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. He is our Father. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. He is our provider. ఆయన మనకి సమస్తము అనుగ్రహించేవాడు. Hallelujah. He removes our fears. ఓకే, మన యొక్క భయాన్ని కూడా తొలగించుతారు ఉన్నాడు. Hallelujah. He wipes out our tears. Our tears. He wipes out our tears. మన కన్నీళ్లను ఆయన తుడిచి వేస్తూ ఉన్నాడు. Hallelujah. He removes the sadness from our hearts. ఓకే, మన హృదయంలో ఉన్న దుఃఖం అంతా కూడా ఆయన తీసివేస్తూ ఉన్నాడు. He will bring joy and strength to us. ఓకే, మనందరికీ కూడా గొప్ప బలము గొప్ప శక్తిని ఆయన మళ్ళా తిరిగి తీసుకురాబోతున్నాడు. In Exodus chapter 15 verse number 13. ఓకే, నిర్గమకాండము 15వ అధ్యాయము 30వ వచనం ఒకసారి మనం చూద్దాం. 13వ వచనం. Yes. నిర్గమకాండము 15:13. Yes. Thou in thy mercy hast led forth the people which thou hast redeemed. Thou hast guided them in thy strength unto thy holy habitation. Okay. Yeah, 15:13. Okay. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. Hallelujah. It is the strength, it is the power of God that guides us to his holy tabernacle. He brings us to his holy awesome presence. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఆయన యొక్క బలము చేత మనలను ఆయన పరిశుద్ధ స్థలమునకు ఆయన నడిపిస్తూ ఉన్నాడు. He is a holy God. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. And he expects each and every one of us to be holy. నేను ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్కరు కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. Our God is expecting, our Father, it's not me. ఓకే, మన దేవుడు మన తండ్రి నేను నన్ను కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Hallelujah. He is wanting us all free from all sin and guile and anything that is unpleasant, that is hateful. మన తండ్రి ఈ రాత్రి మనలో పాపం నుంచి విడుదల పొందడానికి మనం పాపం నుంచి విడుదల పొంది ఆయన యొక్క బిడ్డలుగా ఉండడానికి పరిశుద్ధులుగా ఉండడానికి ఇష్టపడతాడు. Hallelujah. Only then we will get the strength to judge the world that is around us, that is living in sin. ఓకే, అప్పుడు మాత్రమే మనం ఆయన బిడ్డలుగా ఉండి ఈ యొక్క లోకంలో ఉన్న పాపం అంతా కూడా మరి తీసివేయడానికి లేకపోతే పాపాన్ని తొలగించుకోవడానికి అప్పుడు దేవుడు మన న్యాయాధిపతిగా ఉన్నాడు. He would give us the strength to judge the world because he has given us the power to judge nations. దేవుడు మనకి ఈ లోకములో మరి గొప్ప శక్తిని ఇచ్చి ఈ లోకానికి గొప్ప న్యాయం తీర్చడానికి ఇస్తున్నాడు. Hallelujah. You are going to be a judge one day. ఓకే, ఒక రోజున నీవు నేను కూడా తీర్పు తీర్చబడబోతున్నాం. No, we are going to judge. మనం అందరం కూడా తీర్పు తీర్చబడతాం. When we have been judged to be true and holy and accepted as children of God in the household of God, okay, then God gives you and me the strength to judge all sin. అయితే ఈ రాత్రి కాలంలో దేవుడు మనందరం కూడా ఒక రోజున తీర్పు అనేది ఉంది. ఆ తీర్పులోనికి రాకుండా మనను పరిశుద్ధులుగా ఉండడానికి ముందు ఈ రాత్రి కాలంలో ఆయన కోరుతూ ఉన్నాడు.
ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఒకానొక రోజున లోకానికి తీర్పు తీర్చబోతున్నాం. ఎందుకంటే ఆయన తీర్పరి అయి ఉన్నాడు. ఆయన పక్షం వహించిన ఆయన బిడ్డలుగా మనమున్నాం. మనమే తీర్పు తీర్చబడుతూ అదే పనిగా జీవితాంతం పడిపోతూ ఉంటే మనం ఎన్నడూ ఎవరికి తీర్పు తీర్చే అవకాశం అంటారు. మనం ఎవరికి తీర్పు తీర్చబోతున్నామంటే ఈ లోకంలో పాపమునకు అమ్మబడిన వారిని, ఎంత చెప్పినా వినకుండా మూర్ఖత్వంతో జీవించే వారికి తీర్పు తీర్చబడుతున్నాం. అయా వారి తీర్పు మనపై ఆధారపడి the judgment and the verdict of God is going to depend upon how we minister to people. ఏ విధంగా మనము ప్రజలను పరిచయం చేస్తున్నామో దాని మీద దేవుని యొక్క తీర్పు తీర్చబడబోతుంది. If we don't do our work properly, God is going to make us responsible because people are dying in sin. ఓకే, దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనం సరిగా చేయకపోయినట్లయితే ఆ పని మీద దేవుడు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. God would ask us one day, why did not you do the work which I have given you? దేవుడు ఒక రోజున అడగబోతున్నాడు, నీకు ఇచ్చినటువంటి బహుమానాన్ని నువ్వే విధంగా, the work, నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వే విధంగా నువ్వు చేయకుండా ఉన్నావని చెప్పి దేవుడు ఒక రోజున అడగబోతున్నాడు. I have given you a free gift of eternal life, salvation. ఆమేన్. దేవుడు మనకి గొప్ప నిత్యత్వపు రక్షణ, నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. What have you done with God's free gift of eternal salvation? Have you become selfish? ఓకే, నిత్యత్వమైన రక్షణ గురించి మనము దేవుడు ఈ రాత్రి దాని విషయంలో మనం ఆ స్వార్థం కలిగి ఉందామా? By keeping yourselves quiet, never talking to people who are in need about the eternal salvation. ఓకే, నిత్యత్వపు రక్షణ నిమిత్తమై ఎవరైతే ఆగలుగున్నారో వాళ్ళకి మనం అందించవలసిన వాటిని అందించకుండా దాని విషయం మనం ఏమన్నా నెగ్లెక్ట్ గా మనకి ఇచ్చిన పనిని మనం చేయకుండా మనం కామ్గా ఏమి మాట్లాడకుండా మనం ఉంటే అది మంచిదా? It doesn't cost you a pie, a single paisa, a naya paisa. Okay. ఆ యొక్క ఒక పైసా కూడా. It doesn't cost you a rupee. ఒక రూపాయి కూడా ఖర్చు కాదు. When you open your mouth for Jesus Christ. Amen. Hallelujah. ఎప్పుడైతే యేసు గురించి నీ యొక్క నోటిని విప్పి మరి దేవుని యొక్క మాటలు పలుకుతావో అప్పుడే నువ్వు తీర్పు నుంచి తీర్చబడతావు, నీకు ఇచ్చిన పని నువ్వు నెరవేర్చబడతావు. It won't cost you any money. Okay. దీని వల్ల నీకేమి ఖర్చు, నీకేమి నష్టమే రాదు. లేకపోతే But by opening your mouth with boldness and with faith in Jesus Christ, God would anoint your words to work miracles in the lives of sinners. Okay. దేవుని కోసం నీ యొక్క నోటిని విప్పి మరి ప్రభు కోసం వాడబడితే ఇక నీ మాటలను దేవుడు అభిషేకించి బహుగా వాడుకుంటాడు. Your word will become the verdict of a person's salvation or eternal destruction. ఒక నీ యొక్క మాట, నీ యొక్క పలుకు, నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఈ యొక్క నిత్యత్వపు ఈ యొక్క రక్షణను నడిపించే ప్రతి ఒక్కరు కూడా నడిపించి ఎటువంటి నీ మాట ద్వారా ఎటువంటి నాశనం అనేది జరగదు ఇంకా. Hallelujah. Hallelujah. All destruction is gone and eternal life is gained. ఒక నిత్య నాశనం అనేది అది పోతుంది కాబట్టి దేవుని యొక్క నిత్యత్వం అనేది మనం రక్షిస్తా ఉంది. Hallelujah. Hallelujah. What I am saying to you this evening. ఈ రాత్రి కాల సమయంలో మనం ఏం చేయబోతున్నాం? What I am saying to you tonight. ఈ రాత్రి కాల సమయంలో నేనేం చేయబోతున్నాను? What I am saying to you tonight. మీకు చెప్పవలసింది ఏమైనది? నేనేం చెప్తున్నాను? నేను చెప్తున్నాను. What am I saying tonight is, what I am saying to you tonight is, ఈ రాత్రి కాల సమయంలో చెప్తున్నానంటే your mouth. ఓకే, మీ యొక్క నోటిని తెరవాలి, నోరును తెరవాలి. When you open your mouth with faith in Jesus Christ and confidence in His eternal unfailing word. ఓకే, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము విశ్వాసంతో, క్రీస్తులో ఉన్న విశ్వాసము లేదా క్రీస్తులో ఉన్నటువంటి గొప్ప బలముతో నువ్వు ఎప్పుడైతే ఓపెన్ చేస్తావో, నోరు తెరుస్తావో అప్పుడు గొప్ప then God's Holy Spirit will work in the lives of people. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మీ యొక్క ప్రజల యొక్క హృదయాల్లో పనిచేస్తూ ఉంటాడు. హల్లెలూయా.